అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. I bring greetings to you all in Jesus Christ's name. మా టీవీ పరిచయం ద్వారా కొన్ని వేల మంది ప్రతిరోజు దీవించబడుతున్నారు. Through our television ministry, every day many people are being blessed. దాన్ని బట్టి దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. And for this I thank the Lord from the bottom of my heart. ఈ రోజు కూడా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. Today also God is going to speak to you. ఆయన అభిషేకం మీ పైన దిగి రాబోతున్నాయి. His anointing is going to hover upon you. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. At this time I am going to pray for you. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. Our dear faithful heavenly Father, we thank you, we praise you. మాతో మాట్లాడండి. Speak to us, Lord. మమ్మల్ని అభిషేకించండి ప్రభువా. Anoint us, Lord. మీరే ముట్టండి ప్రభువా. You only touch, Lord. ఆశీర్వదించండి. Bless, Lord. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus' name we pray and ask, Lord. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. ఈరోజు అనేక మంది రెండు తలంపులతో పోరాడుతున్న వాళ్ళు ఉన్నారు. And nowadays there are many people who are wavering between two options and opinions. ఈ విషయంలో స్ట్రగుల్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. And there are many people who are struggling between these. దీని వలన మనం అనేక ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటున్నాం. Because of this we are losing many blessings. కొన్ని ఉదాహరణ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. I am very much passionate to share some examples. హల్లెలూయా. కొంతమంది దేవుని చిత్తాన్ని గ్రహించే విషయంలో ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. There are some people who are struggling to know the will of God. వాళ్ళకు పిల్లల మ్యారేజ్ విషయంలో ఇది దేవుని చిత్తమా, అది దేవుని చిత్తమా, and regarding their children's marriage, whether this is the will of God or that is the will of God. కొద్దిసేమో అది బాగుంటదేమో, కొద్దిసేపు ఇది బాగుంటదేమో, and sometime thinking that this would be fine or that would be fine. దానికి తోడు కొంతమంది వివిధమైన ప్రవచనాలు కూడా పొందుకున్న వాళ్ళు ఉన్నారు. And along with that there are people who receive different many prophecies. ఒకరేమో దేవుని చిత్తమని, ఒకరేమో దేవుని చిత్తం కాదని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. And there are many people who say that this is the prophecy of God and this is the will of God, this is not the will of God. అలాగే ఉద్యోగ విషయంలో, and regarding the job even, నేను ప్రైవేట్ ఉద్యోగం చేయాలా లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం చేయాలా, whether I have to do a private job or I have to do a government job, లేకపోతే ఈ ఊర్లో పని చేయాలా లేకపోతే ఇంకా వేరెక్కడైనా పని చేయాలా, so whether I have to work in this place or another place. కొద్దిసేపు మీ మనసు ఏమో పలానా ఊర్లో వెళ్ళి పని చేయమంటుంది, కొన్నిసార్లు మా పలానా ఊరికి వెళ్ళమంటుంది. Sometimes your mind will say do your job at this place, and after some time your mind will say to go to another city and do the work. ఇప్పుడు ఇది కేవలం భూ సంబంధమైన వాటి కోసం మాత్రం కాదు, స్పిరిచువల్గా కూడా ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. And this struggle is not only pertaining to the physical life but also to the spiritual life. నేను దేవుని సేవకు రావటం దేవుడి చిత్తమా కాదా? And many people ask me to do the God's ministry, is the will of God or not? ఇప్పుడే సేవకి వెళ్ళాలా లేకపోతే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాలా? Do I have to do the God's ministry now or do I have to wait some more days? అక్కడికి వెళ్ళటం దేవుని చిత్తమా, ఇక్కడికి వెళ్ళటం దేవుని చిత్తమా? Do I have to go that side or do I have to do the work here? వీళ్ళతో కలవటం దేవుని చిత్తమా, వాళ్ళతో కలవటం దేవుని చిత్తమా? Do I have to mix with those people or do I have to mix with these people? ఇలాగా భవిష్యత్తు గురించిన అనేక ఆలోచనలు, and regarding the future they have different thoughts, ఎప్పటికీ ఒక నిర్ణయానికి రాకపోవటం, and not coming to a conclusion for a long time. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, మీ యొక్క పిలుపును ఏర్పాటును నిశ్చయిత చేసుకోమని పేతురు రాస్తున్న 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉంది. It is written in 2 Peter 1:11 that you need to confirm your election and calling. పిలుపు విషయంలో కూడా రెండు తలంపులతో తడబడకూడదు. And you should not waver regarding your ministry also between two options. కొన్నిసార్లు సువార్థకుడిగా ఉంటే బాగుంటుందేమో, కొన్నిసార్లు ఏమో పాస్టర్గా ఎక్కడికి వెళ్ళిపోతే బాగుంటుందేమో.
అని Sometimes ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. there are many people who think like, for some time they think being an evangelist is good, and other time they think like, okay, it is good to be a pastor and do the ministry. హల్లెలూయా. Hallelujah. ఆలోచించడంలో తప్పే ఉంది, లాస్ట్ లో ఏదో ఒక నిర్ణయానికి వస్తాం కదా అని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. And there are many people who think like, what is wrong in thinking? At last we will come to a decision. నువ్వు ఎప్పుడెప్పుడైతే రెండు మనసుతో తడబడుతున్నావో అప్పుడు ఆత్మీయంగా నువ్వు దెబ్బతింటున్నావు. Whenever you are wavering between two opinions and options, then you are meeting a great loss. ఆత్మీయంగా నష్టపోతున్నావు. You are facing a great loss spiritually. కొంతమంది ఏమనుకుంటున్నారంటే పాపం చేస్తేనే మనం దేవునికి దూరం అయిపోతామని అనిపిస్తుంది. And many people are thinking that if we make a sin, if we commit a sin, then only we will be separated from God. పాపం చేస్తేనే దేవునికి దూరం అయిపోతున్నట్టుగా అనుకుంటున్నారు. They are thinking that if they commit a mistake, then it is being separated from God. ఆజ్ఞను అతిక్రమిస్తేనే అభిషేకాన్ని పోగొట్టుకున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. And they are thinking that if they break the law, break the commandment, then they are losing the anointing. దేవుని బిడ్డలారా, దీ మనసుతో తడబడుతూ ఉంటే కూడా అభిషేకాన్ని మీరు పోగొట్టుకుంటారు. And if you waver between two opinions, then also you will lose the anointing. దేవునికి దగ్గర కాలేరు. You cannot come closer to God. ఒక డిసిషన్ తీసుకుంటున్న విషయంలో మీరు తడబడుతూ ఇటు అటు గోడ మీద ఉన్న పిల్లిలాగా తడబడుతూ ఉంటే నిశ్చయముగా మీరు ఆత్మీయంగా బలహీనైపోతారు. To make a decision, if you are wavering between two opinions like a cat on the wall, then surely spiritually you will meet a great loss. పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టముగా అన్ని విషయంలో మాట్లాడగలవాడు. The Holy Spirit is the one who can specifically talk about each and every one. పరిశుద్ధాత్మ పొందిన వాటిలో ప్రధానమైన అనుభవం ఏంటంటే దేవుని స్వరం విని దాని ప్రకారం నడుచుకోవటం. The very vital significance of a person who is filled with the Holy Spirit is that he can listen to the voice of the Holy Spirit and walk according to that. ఎలియా కాలంలో ఇశ్రాయేలు ప్రజలు రెండు మనసుతో తడబడుతున్నప్పుడు పోనీలని చెప్పి ప్రవక్త అనుకోలేదు. Elijah did not leave them that they are having a double mind. మీరు ఎంతకాలం రెండు మనసుతో రెండు తలంపులతో తడబడుతూ ఉంటారని గద్దించటాన్ని మన మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో చూస్తున్నాం. So we can see very clearly in 1 Kings chapter 18 and verse 21 that Elijah had rebuked his people, saying that how long will you waver between two opinions? దేవుని బిడ్డలారా, రెండు మనసుతో తడబడటం అనేది దేవునికి అయిష్టమైనది. To falter between two opinions is very unpleasing to God. ఆత్మీయంగా నిన్ను బలహీనపరిచే కార్యం. It is a one that weakens you spiritually. నీ ఆత్మ సంబంధమైన మండలంలో నిన్ను 100 అడుగులు వెనకలా లాగే కార్యం. Yeah, it is a deed which will pull you back 100 steps back in your spiritual realm. ఏ విషయంలోనూ రెండు మనసుతో తడబడకూడదు. In any issue, you should not falter between two opinions. కొంతమందికి ఇదే అలవాటు అయిపోయింది. Many people are so accustomed to ఏ it. విషయంలోనూ తీర్మానించలేకపోతున్నారు. They are unable to take a decision in anything. ఏ విషయంలోనూ ఆలోచించలేకపోతున్నారు. In any issue or situation, they are unable to think about అది it. చాలా పెద్ద ప్రమాదం. That is a big problem. ఉదాహరణకి ఒక కార్ డ్రైవర్, For example, a car driver, రెండు మనసుతో తడబడుతున్న వ్యక్తి అయితే ఖచ్చితంగా ఆయన తన కారు ప్రయాణంలో చేరాల్సిన గమ్యం చేరలేడు. if a driver is faltering or having a double mind while driving, he cannot make the people take to the destiny. హల్లెలూయా. Hallelujah. ఒక డ్రైవర్ కు ఉండాల్సిన ప్రధానమైన లక్షణమే నిర్ణయం తీసుకున్నవాడుగా ఉండాలా. The main job of a driver is he should be a decision maker. హల్లెలూయా. Hallelujah. వెంటనే ఆయన తీర్మానం తీసుకోవాలి. Immediately he should take a decision. ఆలోచించడానికి సమయం ఉండదు. There will be no time to ఒక think. కారు అడ్డు వచ్చినప్పుడు బ్రేక్ వేయాలా, పక్కకు పోవాలా అనేది వెంటనే నిర్ణయం తీసుకోవాలి. For example, a car comes before his car, he should have an immediate thought whether he should apply the brake or take a right turn or a left turn. హల్లెలూయా. Hallelujah. దేవుని నామానికి మహిమ కలుగును గాక. All glory be to God ఈ alone. రోజు మీలో అనేక మంది
దీ మనసుతో తడబడతా ఉన్నారు. Among you, many people now are faltering, are having a double opinion. ఇప్పుడుకి ఏ ఒక్క నిర్ణయానికి రాలేకపోతున్నారు. Till today, you are unable to come to a specific మీ వివాహ decision. విషయంలో నిర్ణయానికి రాలేకపోతున్నారు. In your marriage issue, you are unable to come to a decision. మీ బిడ్డల యొక్క భవిష్యత్తు విషయంలో నిర్ణయానికి రాలేకపోతున్నారు. Regarding the future of your children, you are unable to come to a decision. మీ పిల్లల విషయంలో ఫర్దర్ ఎడ్యుకేషన్ ఏంటనేది తెలియక తడబడుతున్నారు. And regarding your children's future, what next, and you are unable to take a decision. ఈ కార్యక్రమాన్ని చూసే వారిలో కొంతమంది సేవకుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. And many people who are watching this, God is speaking to God's ministers. హల్లెలూయా. Hallelujah. సేవకుల గురించి మాట్లాడుతున్నాడు. God is speaking about God's మీ ministers. సేవలు కూడా సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. You are unable to take a specific good decision in your ministry as well. కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. You are confusing. రెండు మనసుతో తడబడుతున్నారు. You are faltering between two opinions. ఏ ఒక్క కన్క్లూజన్ కి రాలేకపోతున్నారు. You are unable to come to a right conclusion. హల్లెలూయా. ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. You are unable to take any decision. దేవుని బిడ్డలారా, అదొక ప్రమాద స్థితి. మీరు డేంజర్ జోన్ లో ఉన్నట్లు లెక్క. That confirms that you are in the danger zone. ఈ రోజు ఈ యొక్క పరిశుద్ధాత్మ సహాయం మీరు అడగాలి. Today you should seek the help of the Holy Spirit. హల్లెలూయా. నిర్ణయం తీసుకున్న విషయంలో ఖచ్చితంగా ప్రభు త్వరగానే మాట్లాడతాడు. In taking a decision, if you ask the help of the Holy Spirit, God will speak immediately. మీరు డైలమాలో దేవుడు ఉంచడు. God will not keep you in the dilemma. రెండు మనసుతో తడబడడానికి ఆయన ఒప్పుకోడు. God will not allow you to falter between double mind. ఎందుకంటే అది మీ సమాధానాన్ని నశింపచేస్తున్నాయి. Because these thoughts are killing your peace. మిమ్మల్ని మానసిక రోగిగా చేస్తున్నాయి. It is making you a psychological person. మనసులో వేదన, బాధన, కలవరాన్ని కలుగజేస్తున్నాయి. They are causing disappointment, discouragement and agony in your mind. ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు. And you are unable to grow spiritually. అలాగే ఒక మనిషి యొక్క క్యారెక్టర్ విషయంలో కూడా వాడు తప్పు చేశాడా లేదా అని రెండు మనసుతో తడబడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా కరెక్ట్ కాదు అంటున్నాను. I am also saying that it is not correct that a person is unable to take a right decision whether somebody did a wrong or not. మీ భర్త ప్రవర్తన గురించిన ఆలోచన మీ మైండ్ లో ఉంటా ఉంది. You might have a thought about your husband's character. మీ భార్య యొక్క ప్రవర్తన గురించిన ఒక రాంగ్ ఐడియాస్ మీద ఉండొచ్చు. And you might have a wrong ideas about your wife's character. తప్పులో ఉన్నారా, పాపములో ఉన్నారా, లేకపోతే పాపములో లేదా, whether they are in the sin, they are not in the sin, or they committed the mistake. ఫలానా వ్యక్తి ఇల్లీగల్ కాంటాక్ట్ లో ఉన్నాడా లేదా, whether so and so person is in the illegal contact or not. కొన్నిసార్లు ఏమో ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. Sometimes you feel that he is in the illegal contact. కొన్నిసార్లు ఏమో లేనట్టు అనిపిస్తున్నాయి. Sometimes you feel that he is not. ఇలా కూడా కన్ఫ్యూజ్ అయిపోయి మనసులో వేదన, బాధ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రార్థనలో హృదయానికి కుమరించి ప్రార్థన చేయలేరు. And this kind of people, they are unable to take a decision, and they have to specially pour their heart in the prayer. వాళ్ళు ఆత్మీయంగా ఎదగలేరు. They cannot grow spiritually. చాలా కష్టతరంగా ఉంటాయి. It will be very, very difficult for ఈ them. రోజు మీ హృదయంలో ఉన్న ఈ యొక్క దీమనస్సు నుండి బయటికి రావాలని ప్రార్థన చేయబోతున్నాను. Today I am going to pray that you have to come out of this double mind. హల్లెలూయా. Hallelujah. ఈ దీమనస్సుతో ఈ రెండు తలములతో తడబడుతున్న వాటికి ఒక గ్రీక్ లో ఒక పదం వాడుతున్నారు. And those who really falter between these two opinions, there is a Greek word that is used. డిప్సికోస్ అనే మాట. They're using a special term for this in Greek, that is dipsikos. Dipsikos means double minded. Double minded. Double souls. Double souls. ఒకే విషయంలో రెండు వివిధమైన ఆలోచనలు కలిగి జీవితాన్ని కొనసాగించడం అనేది దేవుని బిడ్డలారా అది ఎంతో మాత్రము మీకు మంచిది కాదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. The Holy Spirit clearly speaks that having double mind in one soul and continue your spiritual journey is not at all good. హల్లెలూయా. Hallelujah. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. మీ వ్యక్తిగత విషయంలో ఒక మంచి నిర్ణయానికి రాకపోవటం, and not coming to a good decision regarding your individual మీ life. యొక్క భవిష్యత్తు గురించి ఒక సరైన నిర్ణయానికి రాకపోవటం, Unable to come to a good decision regarding your future. రెండు మనసుతో తడబడటం, And faltering between two opinions. యేసుక్రీస్తు నామములో తొలగిపోవునుగాక. Let it be removed in Jesus' name. దీని వల్ల వచ్చే నష్టము చాలా గొప్పది కాబట్టి Because there is
a great destruction behind it. యేసు నామములో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. I am warning you about this. వీటి నుండి పరిపూర్ణమైన విడుదల కలిగి మీరు సమాధానం కలిగిన వారు గాక. And let you be completely free from this and have peace in your life. దేవుని నామానికి మహిమ కలుగును గాక. All glory be to God. ఎందుకు అంతగా ఈ విషయంలో నేను ప్రార్థన చేస్తున్నాను, మీ కొరకు ప్రాధాయపడుతున్నానంటే, Why I am so much pleading before God and seeking before God about you is, దీ మనస్సుతో ఉన్నవాడు ప్రార్థన చేసినా కూడా ఆయన ప్రార్థన దేవుడు ఆలకించడంట. if a person is with double mind, if he prays, God will not listen to him. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది. It is written in book of James chapter 1 and verse 8. ఒకసారి చదువుతాం. Let us read once. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు కనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొన రాదు. For let not man think that he shall receive anything of the Lord. A double-minded man is unstable in all his ways. He cannot receive anything from God. హల్లెలూయా. Hallelujah. దీ మనస్సు కలిగిన వాడు దేవుని ఏది పొందుకోలేడు. If a double-minded man ask anything before the Lord, he cannot receive anything. చూడండి, ఈ దీ మనస్సు అనేది ప్రేయర్ రలమును అటాక్ చేస్తుంది. The double-mindedness attacks the prayer life. హల్లెలూయా. Hallelujah. ప్రేయర్ రలమును, Double-mindedness attacks the prayer realm. అంటే ఈ దీ మనస్సు కలిగిన వాడు ప్రార్థనలో గడపలేడు. The double-mindedness person cannot spend time in prayer. హల్లెలూయా. ఆయన ప్రార్థన జీవితం మీద ఎఫెక్ట్ పడుతుంది. And the double-mindedness causes the effect on his prayer life. ఇది వాస్తవమే కదా. This is the factor. అనేక సార్లు మన జీవితంలో మనం చూస్తాము. We have seen many times in our life. మీరు ఈ దీ మనసుతో మీరు తడబడతా ఉండండి, మీరు ఎలాగా ప్రార్థన చేయగలుగుతారో చూద్దాం. When you are faltering between two opinions in double mind, then let us see how can you pray. మీరు ప్రార్థన చేయలేరు. You cannot pray. హల్లెలూయా. మీ ప్రార్థన సమయం వృధా అయిపోతున్నాయి. All your prayer time will be wasted. మనసు పెట్టి ప్రార్థన చేయలేరు. You cannot focus and pray. మీ హృదయం కలిబిలిగా ఉంటది. Your mind will be full of confusion. హెవీనెస్ గా ఉంటాయి. Lot of heaviness in your mind. మీరు మనసు పెట్టి ప్రార్థన చేయలేరు. You cannot focus and pray. మీ ప్రార్థన జీవితాన్ని అది ఎఫెక్ట్ చేస్తున్నాయి. And that one is attacking your prayer life. అంతేకాదు, Not only that, ఈ దీ మనసు కలిగిన వాడు దేవుని సేవించలేడు. double-minded person cannot worship God. దేవునికి పరిచర్య చేయలేరు. They cannot do ministry to the Lord. హల్లెలూయా. Hallelujah. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో రాయబడి ఉంది. It is written in Matthew chapter 6 and verse 24. You cannot serve two masters అని రాయబడి ఉంది. It is written you cannot serve two masters. ఇద్దరు యజమానులకు నువ్వు సేవ చేయలేవు. No man can serve two masters. హల్లెలూయా. Hallelujah. ఎవరో ఒక్కరికే మనం చేయగలుగుతాం. At least to one person we can do. చూడండి, ఇక్కడ మనం సేవ గురించి మాట్లాడుతుంది. Here we are talking about the ministry. ఈ దీ మనసు కలిగిన వాడు దేవుని సేవించలేడు. Double-mindedness person cannot serve God. హల్లెలూయా. Hallelujah. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. Today the Holy Spirit God is speaking. హల్లెలూయా. Hallelujah. దేవుని పిల్లారా, Dear people of God, మీరు రెండు మనసుతో తడబడుతున్న వారైతే దేవుని సేవ చేయడం కూడా కష్టతరం అయిపోతాది. if the child of God and you are wavering between two opinions, then doing a ministry will become very difficult. ప్రతి విషయంలో అనుమానం పుట్టించేది సాతానుడు. And Satan is the one who causes doubt in each and everything. కొన్నిసార్లు ఇది కరెక్ట్ అని తెలిసినా కూడా మన మనసులో లేనిపోని డౌట్లు పుట్టించి దాని ఒక అనుమానాస్పదంగా సాతాను పుట్టిస్తాడు. Sometimes though you know that this is correct, Satan will cause a doubt and create a thought whether this is correct or not. దేవుని నామానికి స్తోత్రం. All glory to God. హల్లెలూయా. Hallelujah. ఈ రోజు దీనిలో మీరు బయటికి రావాలి. And today you need to come out of this. అలాగే మన ఎమోషన్స్ విషయంలో And regarding our emotions as నువ్వు well. సంతోషంగా ఉంటూ దుఃఖంగా ఉండలేవు. And when you are happy, you cannot be sad. దుఃఖంగా ఉంటూ సంతోషంగా ఉండలేవు. When you are being sad, you cannot be happy. రెండు ఒకే సమయంలో క్యారీ చేయలేవు. And two emotions you cannot carry at the same time. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. హల్లెలూయా. Hallelujah. ఈ రోజు ఈ శోధన నుండి మీరు బయటపడాలి. And today you need to come out of this మిమ్మల్ని challenge. మానసిక రోగిగా చేసేస్తాయి. And they will cause you as a psychological person. హల్లెలూయా. Hallelujah. దేవుని సేవ ఎప్పుడు శక్తివంతం అవుతుందో తెలుసా? Do you know when God's ministry can be effective?
పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం. 1 Peter chapter 1 and verse 10. నీ పిలుపును ఏర్పాటును నిశ్చయిత చేసుకున్న తర్వాతనే నీ సేవ ఆశీర్వాదం అవుతాయి. Your ministry can be a blessing only after you confirm your calling and election. హల్లెలూయా. Hallelujah. నీ పిలుపు ఏంటో తెలియాలి. You should know your calling. దేవుడు ఏ విషయమై నిన్ను ఎన్నుకున్నాడో తెలియాలి. You should know in which ministry God has chosen you. సేవ అనే పదములో చాలా రకాల సేవలు ఉన్నాయి. In ministry there are different kinds of ministry. నీ సేవను మాత్రమే నువ్వు చేయాలి. You have to do your ministry only. నీకు దేవుడు అప్పగించిన వాటిని మాత్రమే నువ్వు చేయాలి. And you have to do the things what God has assigned you. నీది కాని వాటిని నువ్వు చేస్తే కనుక నీకు ఆశీర్వాదం ఉండదు. And if you do the things which are not assigned to you, then you will not be blessed. అనుమానంతో సేవ చేస్తా ఉంటే ఆశీర్వాదం ఉండదు. And if you are doing the ministry with a doubt, then there will be no blessing. నేను సేవకి పిలువబడ్డానా లేదా అని అనుమానంతో సేవ చేస్తే దాని ఆశీర్వాదం ఉండదు. And if you do the ministry having a doubt like whether I have been called to do the God's ministry or not, then you will not have a blessing. ప్రభు అంటాడు, God says, మొదటిగా నువ్వు నిశ్చయిత చేసుకొని రా. first of all confirm your calling and come. హల్లెలూయా. Hallelujah. అసలు నువ్వు పిలువబడ్డావా లేదా నిశ్చయిత చేసుకో మొదటిగా. Confirm yourself whether you are called to God's ministry or not, and then come. కొంచెమందికి ఆ యొక్క ఇదులు ఉండదు. And some people don't have this. వాళ్ళు పిలుపు ఏంటో తెలియకుండా ఏదో ఒక సేవ చేసుకుంటా పోతారు. And some people don't know their calling and they just carry on the ministry దానిలో of God. స్పష్టంగానే అనుమానం వాళ్ళ యొక్క అనుమానత కనపడతాయి. And in that we see their suspicions. హల్లెలూయా. Hallelujah. వాళ్ళ యొక్క సేవల్లో సంపూర్ణత ఉండదు. And there will be no perfection in their ministry. హల్లెలూయా. Hallelujah. ఈ రోజు అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. Today that is the reason the Holy Spirit God is speaking to you. ఈవెన్ మీరు సేవ చేయలేరు. You cannot do the God's ministry. ఈ రోజు మీరు దీంట్లో బయటికి రావాలి. Today you need to come out of this. పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర సహాయం అడగండి. You need to seek the help from the Holy ప్రభువా, Spirit నాకు God. జ్ఞానం ఇవ్వండి ప్రభువా. God, give me wisdom about నీ this. చిత్తాన్ని గ్రహించే జ్ఞానం ఇవ్వండి. Give me the knowledge to know your will. రైట్ డిసిషన్ తీసుకోవడానికి సహాయం చేయండి. Lord, give me the guidance to take the right decision. ఈ దీ మనస్సుతో ఉండే మనస్సు నానుడు తొలగిపోనుగాక. Let this double mindedness be removed from me. ఇప్పుడు మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. Now at this time I'm going. ఓ నమ్మకమైన పరలోక తండ్రి, Our dear faithful heavenly Father. ఎంతో మంది ఈ డబుల్ మైండ్ తో పోరాడుతున్నారు ప్రభువా. Lord, many people are struggling like a challenge regarding this double నేను mind. ఇక్కడ ఉండాలా బయట ఉండాలా, Lord, whether I have to be here or ఈ దేశం outside, ఉండాలా లేకపోతే ఇంకొక దేశానికి వెళ్ళాలా, whether I have to be in this country or go to another సెక్యులర్ country, జాబ్ చేయాలా దేవుని సేవ చేయాలా, whether I have to do a secular job at God's ministry, ఇప్పుడు వివాహం చేసుకోవాలా తర్వాత చేసుకోవాలా, whether I have to get married now or later, ఫలానా వ్యక్తిని చేసుకోవాలా లేకపోతే అది దేవుని చిత్తం కాదా, do I have to get married to this person ఇట్లా or whether it's not the will of God. ఎంతో మంది అనుమానముతో ఉన్నారు ప్రభువా. Many people are with doubt and సందేహముతో suspicions, ఉన్నారు Lord. ప్రభువా. They are with a doubt, ఇది Lord. మనసుతో పోరాడుతున్న ప్రతి ఒక్కరు రక్షించండి ప్రభువా. Lord, those who are tormenting between this double mind, Lord, save them. యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నా, We sprinkle the blood of Jesus on them. గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షిస్తున్నా, We sprinkle the lamb of blood's lamb on them. పరిశుద్ధాత్మ సన్నిధి ఇప్పుడే తాకునగాక, The presence of the Holy Spirit touch them, Lord. ఇప్పుడే హృదయం దేవుని హృదయం కలుగునగాక. Let them have the God's heart in them. ప్రభువా, స్థిరమైన హృదయం దయచేయండి. Give them a steady heart, Lord. యేసు నామములో ఆశీర్వదించండి. In Jesus' name, bless them, Lord. ఇప్పుడే You ఆశీర్వదించండి. only bless them, నీ Lord. చిత్తం బయలుపరచబడగాక, Let your decision నీ be ఉద్దేశం revealed. బయలుపరచబడగాక. Let your purpose be revealed. మీరు ఆశీర్వదించండి. You only bless, Lord. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. In Jesus' name we pray and ask, Lord. ఆమేన్. Amen. ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడి ఉంటే మీరు మాకు తెలియపరచడం మర్చిపోవద్దు. If you are blessed with this word of God, please do not forget to make us know about this. God bless you. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఏప్రిల్ 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరం కాటవరం గ్రామంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల మే 1వ తేదీ నుండి 30 రోజులు నడిపించబడును. ఈ బ్యాచ్ ప్రత్యేక
ప్రత్యేకంగా యవనస్తుల కొరకే. రిజిస్ట్రేషన్ ఫీజు 2000 రూపాయలు మాత్రమే. జాయిన్ అయిన వారికి కీబోర్డ్, గిటార్ మరియు ప్యాడ్స్ నేర్పించబడును. నేర్చుకోవాలని ఆసక్తి గలవారు వారి ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చుకోవలసిందిగా మనవి చేయుచున్నాము. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాంతవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక మే 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. హైదరాబాద్ లో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం YMS ఫంక్షన్ హాల్, ఆపోజిట్ సంజయ్ హాస్పిటల్, IDPL క్రాస్ రోడ్, ఎర్రగోదాల్, జగద్గిరి గుట్ట రోడ్, హైదరాబాద్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఏప్రిల్ 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. మీ ప్రార్థన అవసరతల కొరకు 8019166668 మరియు 8019366668 అనే నంబర్లకు సంప్రదించండి. మా అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.